జ్యోతి ఛానల్ కు స్వాగతం సుస్వాగతం। ఈ ఛానల్లో తెలుగు తోట 4కు సంబంధించిన అన్ని పాఠ్యాంశాలను వాటి వ్యాకరణాన్ని అర్థాలు వచనాలు వ్యతిరేక పదాలు ఖాళీలు ప్రశ్న జవాబులతో కూడిన నోట్స్ ను వేరువేరు వీడియోల్లో ఇవ్వడం జరిగింది। హాయ్ పిల్లలు, ఇప్పుడు మనం ముగ్గుల్లో సంక్రాంతి పాఠ్యాంశం యొక్క నోట్స్ ను చూద్దాం। అర్థాలు: మొదటిది సంబరం సంతోషం, రెండవది రాశి నక్షత్రాల గుంపు, మూడవది ధనుస్సు విల్లు, నాలుగవది విశిష్టత గొప్పతనం లేక ప్రత్యేకత, ఐదవది అయనం గమనం, వచనాలు ఏకవచనం బహువచనం। మొదటిది ముగ్గు ముగ్గులు, రెండవది వీధి వీధులు, మూడవది రైతు రైతులు, నాలుగవది పండుగ పండుగలు, ఐదవది భోజనం భోజనాలు। వ్యతిరేక పదాలు: మొదటిది అందం వికారం, రెండవది వెళ్ళుట వచ్చుట, మూడవది సంతోషం విచారం, నాలుగవది శక్తి అశక్తి, ఐదవది నిజం అబద్ధం। ఖాళీలు: మొదటిది సంక్రాంతి డాష్ రోజుల పండుగ 3, రెండవది సూర్యుడు ధనుర్రాశిలో ప్రవేశించడాన్ని డాష్ అంటారు ధనుర్మాసం, మూడవది భోగి రోజున సాయంత్రం పిల్లలకు డాష్ పోస్తారు భోగి పళ్ళు, నాలుగవది పశువులను డాష్ పండుగ నాడు పూజిస్తారు కనుమ, ఐదవది సంక్రాంతి పండుగ రోజున కొత్త బియ్యంతో డాష్ వండుతారు పొంగళ్ళు। ప్రశ్నలు జవాబులు: మొదటి ప్రశ్న, సంక్రాంతి పండుగ ఎన్ని రోజులు జరుపుకుంటారు? జవాబు: సంక్రాంతి పండుగను 3 రోజులు జరుపుకుంటారు। మొదటి రోజు భోగి, రెండవ రోజు మకర సంక్రాంతి, మూడవ రోజు కనుమ। రెండవ ప్రశ్న, సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామాలలో కనిపించే జానపద కళారూపాలు ఏవి? జవాబు: సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామాలలో గంగిరెద్దులు, పగటి వేషం, హరిదాసులు, బుడబుక్కల వారు, గారడీ వాళ్ళు మొదలగు జానపద కళారూపాలు కనిపిస్తాయి। మూడవ ప్రశ్న, భోగి పండుగను ఎలా జరుపుకుంటారు? జవాబు: భోగి పండుగ రోజున తెల్లవారుజామునే లేచి పాత కర్ర సామాను, ఎండుకట్టెలు, ఆవు పేడతో చేసిన పిడకల దండలతో భోగి మంటలు వేస్తారు। చిన్న పిల్లలకు భోగి రోజు సాయంత్రం రేగుపళ్ళు, శనగలు, చెరుకు ముక్కలు, చిల్లర డబ్బులు, బంతిపూల రేకులు కలిపి భోగిపళ్ళు పోస్తారు। కొన్ని ప్రాంతాలలో బొమ్మల కొలువులు కూడా పెట్టి భోగి పండుగను జరుపుకుంటారు। నాలుగో ప్రశ్న, ధనుర్మాసంలో మీ గ్రామంలో ఏ ఏ కార్యక్రమాలు చేస్తారు? జవాబు: ధనుర్మాసమునే పండగ నెల పట్టడం అని కూడా అంటారు। ఈ నెల రోజులు ఇళ్ల ముందు చక్కని ముగ్గులు దిద్ది వాటిలో గొబ్బిళ్లు పెడతారు। ఈ నెల విష్ణుమూర్తికి ప్రీతికరమైనది కావున విష్ణువునే ఆరాధిస్తారు। భోగి మంటలలో వేయడానికి ఆవు పేడతో పిడకలు చేసి ఎండబెట్టి దండలుగా గుచ్చుతారు। ఈ నెల రోజులు హరిదాసులు, బుడబుక్కల వారు, పగటి వేషాల వారు, గంగిరెద్దుల వారు వస్తారు। ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి। కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి।